హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్యాటర్న్ బ్లౌజు క్యాన్వాస్ కానీ బకరం కానీ ఉపయోగించకుండా షాపింగ్ బ్యాగ్స్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు అయితే ఈ వీడియోలో క్లియర్గా మీకు మొత్తం వివరిస్తానండి. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా బ్యాగ్స్ అనేది వస్తాయి కదా, నాన్ ఓవెన్ బ్యాగ్స్. ఇది చూడండి, వీటిని ఈ విధంగా అయితే షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. నేను ముందుగానే ఒక పేపర్ అయితే కట్ చేసుకున్నాను. అలా పేపర్ కట్ చేసుకున్న తర్వాత ఒక షేప్ తీసేసుకుని ఈ విధంగా ఒక క్లాత్ అనేది, అంటే నాన్ ఓవెన్ బ్యాగ్ క్లాత్ ఈ విధంగా తీసుకున్న తర్వాత గుండు పిన్ పెట్టేసేసి మనకి కావాల్సిన షేప్ అనేది ఈ విధంగా పెట్టేసేసి కట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే ఈ బ్యాగ్స్తో ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ అనేది నేను చాలా స్టిచ్చింగ్ చేశానండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా ప్యాటర్న్ బ్లౌజ్ అయితే పెట్టాను కదా, అవన్నీ కూడా నేను నాన్ ఓవెన్ బ్యాగ్స్తోనే స్టిచ్చింగ్ చేశానండి. ఎటువంటి బకరం కానీ క్యాన్వాస్ కానీ ఉపయోగించకుండా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఆ పెటిల్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ పెటిల్స్ని మెయిన్ క్లాత్, అంటే మనం ఏదైతే క్లాత్ డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ మీద ఈ విధంగా హోల్డ్ చేసి, అంటే మనకి ఏ షేప్ అయినా సరే, ఏ షేప్లో కావాలి అనుకుంటున్నామో ఆ షేప్ని ఈ విధంగా క్లాత్ మీద నేనైతే ఆ పట్టు క్లాత్ తీసుకున్నానండి. చాలా స్మూత్గా ఉంటుంది. జాస్మిన్ పట్టు అనే రేట్ కూడా కాస్ట్ అయ్యేది. ఆ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను. అలా తీసుకున్న క్లాత్ మీద ఈ విధంగా పెటిల్స్ పెట్టేసేసి కట్ చేసుకున్నానండి. నేను మొత్తం కూడా 5 పెటిల్స్ అయితే తీసుకున్నాను కదా, దానికి సరిపడా ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. అలాగే మనం ఇంకొకటి క్లాత్ కూడా తీసుకోవాలండి. అదేంటి అంటే లైనింగ్ క్లాత్ మీకు కాటన్ ఉన్న కాటన్ అయినా తీసుకోండి. నేను ఇక్కడైతే క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మీరు క్రేప్ ఉంటే క్రేప్ తీసుకోండి, లేదా కాటన్ తీసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ముందులు క్రేప్ పెట్టేసేయండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్, అంటే ఆ పట్టు క్లాత్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పెటిల్స్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఆ పెట్టెలు అనేది కదలకుండా చిన్న గుండు పిన్ లాంటిది పెట్టేసుకున్నట్లయితే మనకి కదలకుండా ఉంటుంది. అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ మీద స్టిచ్చింగ్ చేయాలి. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఒక్కొక్క చిన్నగా టాకాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ 2 క్లాతులు, మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా మనం వేసిన క్రేప్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ ఒక చిన్న టాకా అనేది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా తిప్పేసేసుకోవాలి బయటికి. చూడండి, ఇలా మొత్తము కూడా లాగినట్లయితే మనకి వచ్చేస్తుంది. మన దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది ఉంటుంది కదా, మిషన్ టూల్స్లో వస్తుంది మనకి కంపల్సరీగా. ఆ టూల్స్లో ఉన్న దాంతో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుని మొత్తము కూడా చూడండి, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఈ స్క్రూ డ్రైవర్తో చక్కగా తీసేయాలండి. చాలా నీట్గా వస్తుంది. కొంచెం వెడల్పుగా ఉన్న స్క్రూ డ్రైవర్ అయితే తీసుకోండి. అట్లాంటిది తీసుకున్నట్లయితే మనకి హోల్ పడకుండా ఉంటుంది. అలా కాకుండా ముక్కు లాంటిది తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు అది హోల్ పడిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను మొత్తం పెటిల్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. మొత్తం 5 పెటిల్స్ అయితే ఈ ఫ్లవర్కి యాడ్ చేస్తున్నాను కదా, ఇవన్నీ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ కట్ చేసి మొత్తం అన్నీ తిప్పేసేయాలండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా తిప్పేసేసుకున్న తర్వాత చక్కగా ఎడ్జెస్ కొనలు కూడా చాలా సింపుల్గా తిరిగేటట్లుగా మనం దాంతో స్క్రూ డ్రైవర్తో అనేది తీసేయాలండి. అలా తీసేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకుందాము. ఈ పెటిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఐరన్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ మీద అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ దీనికి ముందుగానే పైపింగ్ అనేది యాడ్ చేశానండి. పైపింగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకుని మనం డోరీ థ్రెడ్ తీస్తాం కదా, అలా ఒక థ్రెడ్ తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కర్వ్ షేప్ రావడానికి చిన్నగా మడతలాగా పెట్టుకున్నట్లయితే మనకి లీఫ్ ఆకారం అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట.
చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా అయితే మనం ఈ పర్టిల్స్ని స్టిచ్చింగ్ చేసేయచ్చండి. అసలు మనం తీసుకున్న నానో ఓవెన్ క్లాత్ ఉంది కదా, అది అసలు కదలకుండా చాలా స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నానో ఓవెన్ క్లాత్తో. పెటిల్స్ మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవడానికి నానో ఓవెన్ క్లాత్ చాలా యూజ్ అవుతుందండి. నేను దీంతో చాలా స్టిచ్చింగ్ అయితే చేశాను. కొన్ని అయితే అప్లోడ్ చేశాను, కొన్ని ఏమో అప్లోడ్ చేయలేదు. ఈ విధంగా మనం పైపింగ్ క్లాత్ ఇట్లా డోరీ థ్రెడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాం కదా. చూడండి, ముందుగానే నేను ఈ విధంగా సెట్ చేసేసాను అనమాట. ఆ పెటిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేటట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కూడా నేను ఒకదాని మీద కుట్టు ఫస్ట్ రెడ్ దాని మీద బ్లూ కలర్ వేసాను, బ్లూ దాని మీద పింక్ కలర్ వేసానండి. పింక్ కలర్ వేసాను. బ్లూ దాని మీద వచ్చేసి పింక్ కలర్తో స్టిచ్ చేశాను. పింక్ దాని మీద వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్తో అయితే స్టిచ్చింగ్ చేశానండి. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్చింగ్కి చిన్న చిన్న పూస అనేది కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అయితే ఈ నానో ఓవెన్ క్లాత్ మన షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే బ్యాగ్స్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా టైలరింగ్కి సంబంధించి ఉపయోగించుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అనేది వర్క్ కూడా మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా లుక్ ఉంటుందండి. నేను ఈ విధంగా చాలా స్టిచ్చింగ్ అయితే చేశాను. కొన్ని అయితే అప్లోడ్ చేశాను, కొన్ని ఏమో అప్లోడ్ చేయలేదు. ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. కొంచెం మనీ కూడా మనం ఎక్కువగానే తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట. అందరూ కూడా వర్క్ సైడ్ కాకుండా ఎక్కువగా ప్యాటర్న్ బ్లౌజులకి ఈ విధంగా ప్యాచెస్ వేయించుకుంటున్నారు కదా. ప్యాచెస్ వేయించుకున్నప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ బయటకు వెళ్ళి కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకి అందుబాటులో క్యాన్వాస్ కానీ బకరం షీట్ కానీ లేనప్పుడు ఈ విధంగా నానో ఓవెన్ క్లాత్తో కూడా చాలా సింపుల్గా అయితే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయొచ్చు. ఎంతో అందంగా కూడా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను నేను. డబుల్ స్టిచ్ వేయాలండి. మనకి నీట్గా కనిపించాలి అంటే ఒక కుట్టు మీద కుట్టు వేసినట్లయితే మనకి వర్క్ చేసినట్టు వస్తుందన్నమాట స్టిచ్చింగ్. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చింది. పూసలు యాడ్ చేసినాక కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.